वन्दे सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मुक्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः श्रीगुरुभ्यो नमः भद्रं कर्णेन शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिनेत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवांतस्तनूभिः विषयमदेवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धर्षभाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्ताक्षरिष्टनेमिः स्वस्ति न बृहस्पतिर्दधातु दधातु ॐ शान्तिः शान्तिः शान्तिः। ओम नमस्ते गणपतये त्वमेव प्रत्यक्षं त्वमसि त्वमेव केवलं कर्तासि त्वमेव केवलं हर्तासि त्वमेव केवलं धर्तासि त्वमेव सर्वं कल्पितं ब्रह्मासि त्वं साक्षादात्मासि नित्यम् अतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अववक्तारम् अवश्लोतारम् अवधातारम् ओम शान्तिः शान्तिः शान्तिः। तस्मादेवं विदित्वेनं अद्वैते योजये स्मृतम् अद्वैत समनुप्राप्य जडवल लोकमाचरे तस्मात् అందువల్ల ఆత్మదేవుడు ఆత్మస్వరూపాన్ని ఈ విధంగా ఎవరైతే చక్కగా తెలుసుకుని ఆ అద్వైతమయందే స్మరణ కలిగి ఉండాలి అని చెప్పి అద్వైతాన్ని పొంది జడుడు వలె లోకంలో సంచరించాలి అని నిన్నటి వరకు అయింది. ఇప్పుడు నిర్స్తుతిర్నిర్నమస్కారః విశ్వధాకార ఏవ చ చలాచలనికేతశ్చ యతిర్వా వృచ్చికో భవేత్ నిర్స్తుతిర్నిర్నమస్కారః విశ్వధాకార ఏవ చ చలాచలనికేతశ్చ यतिर्वा दृच्छिको भवेत् यतिर्या दृच्छिको भवेत्। निर्स्तुतिर्निर्नमस्कारः निश्वधाकार एव च అంటే నిర్స్తుతిర్నిర్నమస్కారः ఆత్మజ్ఞాని ఎవరైతే ఉన్నాడో అలాంటి వాడు స్తుతి లేనివాడై నమస్కారములు లేనివాడై అంటే పొందనవాడై నిశ్వధాకార ఏవచ స్వాధాకారములు లేనివాడై చలాచల నికేతశ్చ చలము అచలము అని నికేతుడై యతి అలాంటి యతి ఎవరైతే ఉన్నాడో యాదృచ్ఛికో భవేత్ యాదృచ్ఛికుడిగా ఉండాలి అని దీని అర్థం. అంటే ఇక్కడ విదుషుడు విద్వాంసుడు ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడికి పరమహంస పరివ్రాజ్యకం తప్ప ఇంకొకటి లేదు. ఎవరైతే ఆత్మజ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని ఆత్మజ్ఞానం మీద ఉంటాడో అలాంటి మోక్షకాంక్ష ఉన్నవాడు ముముక్షువుకి పరమహంస పరివ్రాజ్యక సన్యాసం తప్ప ఇంకొక మార్గము లేదు అని చెప్పాడు. చెప్పి ఇక్కడ కయా చర్యయా లోకమాచరే మరి కయాచర్యయా లోకమాచరే మరి ఎటువంటి చర్యతో ఈ యతి ఈ సన్యాసి ఈ ముముక్షు లోకంలో ఉండాలి ఎలా చరించాలి అని ప్రశ్న. ఇత్యాహ దానికి చెప్తున్నాడు స్తుతి నమస్కారాది సర్వకర్మవర్జిత త్యక్త సర్వబాహ్యేషణ ప్రతిపన్న పరమహంస పరివ్రాజ్యః ఇతభిప్రాయః. మరి అలాంటి మహానుభావుడు అలాంటి ఆత్మదేవుడే తన స్వరూపముగా తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి ఆ యొక్క సన్యాసి ఎవరైతే ఉన్నాడో లోకంలో ఎలా చరించాలి అంటే స్తుతి నమస్కారములు సర్వకర్మ వర్జిత స్తుతి నమస్కారాదులు మరియు సర్వకర్మలు కూడా వదిలినవాడై త్యక్త్వా సర్వబాహ్యేషణ సర్వబాహ్య ఏషణములు ఏవైతే ఉన్నాయో వాటిని వదిలిన వాడిని ప్రతిపన్న అలాంటి వాడు వదిలి
పొంది ఉన్న, ఏమిటి పొందాడు? అన్ని వదిలి పరమహంస పరివ్రాజ్య ఇది అభిప్రాయ. పరమహంస పరివ్రాజక సన్యాసి అయి పరతః వ్రజతే ఇది పరివ్రాజక. బ్రహ్మని పరతః వ్రజతే ఇది పరివ్రాజక. పరతః వ్రజతే అంటే ఎప్పుడూ చరించేవాడు, ఒక దానిలో ఉన్నవాడు కాదు, ఒక స్థానంలో ఉన్నవాడు కాదు. ఎప్పుడు కూడా ఒక రోజు ఒక ప్రదేశం నుంచి ఇంకొక ప్రదేశానికి చరించేవాడు. ఆ సన్యాసి ఎవరైతే ఉన్నాడో పట్టణాల్లో 3 రోజులు, గ్రామాల్లో ఒక రోజు ఉండాలి, పట్టణాల్లో 3 రోజులు ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. అది చరించేవాడు. వ్రజత ఎప్పుడు చరించేవాడు. ఇది బ్రహ్మణి చరిత, బ్రహ్మణయందు చరించేవాడు. అది పరివ్రాజకమని రెండో అర్థం. మొదటి అర్థము స్పష్టంగా ఏమిటంటే పరతః వ్రజతే పరివ్రాజక అంటే పూర్తిగా తిరుగుతూ ఉండేవాడు. ఒక ఊర్లోని, ఒక గ్రామంలోని ఒక దగ్గర ఉండకుండా ఉండేవాడు. ఒక ఆశ్రమాల్లో అయితే అంతకాలమే ఉండొచ్చు. ఆశ్రమాలు వదిలిపెట్టి ఇళ్లలో వాటిల్లో ఒకరోజు ఉండాలి. పట్టణాల్లో అయితే 3 రోజులు. ఈ రకంగా ఏదైతే ఉన్నదో అలాంటి పరమహంస పరివ్రాజక అంటే అక్కడ స్థల అభిమానము, వ్యక్తి అభిమానము, ఆ వ్యక్తుల యొక్క ఆహార అభిమానాలు ఇలాంటివేమీ తాకకుండా ఆ ప్రదేశాన్ని వదిలిపెట్టి తిరుగుతూ ఉండడం అనేది ఏదైతే ఉన్నదో అది పరమహంస పరివ్రాజకము అని చెప్పబడింది. ఈ రకంగా ఎవరైతే ఇప్పుడు మామూలుగా భగవద్గీతలో ఏం చెప్పాడు? భగవద్గీతలో లోక సంగ్రహార్థం కర్మలు చేస్తూ ఉంటాడు. ఆత్మజ్ఞానం కలిగిన తర్వాత, ఆ బ్రహ్మజ్ఞానం కలిగిన తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధిన అని ఆ లోక సంగ్రహార్థము వాడు గృహంలో ఉన్నప్పటికీ, గృహంలో వాడు ఆత్మజ్ఞానం కలిగి గృహంలో ఉన్నప్పటికీ వాడి కర్మ అక్కడ లోక సంగ్రహార్థము జరుగుతుందని ఆ కర్మయోగంలో అక్కడ ఆ యొక్క ఈ భగవద్గీతలో చెప్పాడు. అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాడు నిందించకుండా చిన్నవాళ్ళకి ఆదర్శవంతుడై, పెద్దవారిని నిందించకుండా చిన్నవాళ్ళకి ఆదర్శవంతుడై ఆ యొక్క మార్గంలో అతను ఆ దృష్టితో కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు చేస్తూ ఉంటాడు. ఆ కర్మలు ఆ రకంగా చేస్తూ ఉంటాడు. అందువల్ల అది ఏదైతే ఉన్నదో అది భగవద్గీతలో చెప్పాడు. అయితే అది సన్యాసం కాదు, అది గౌణము, అది ముఖ్య సన్యాసం కాదు. చేతకాకపోవడం చేతను, లేకపోతే నేను వదిలేస్తే ఏమైపోతుందో అని ప్రత్యయం ఉండడం చేతను, ఇలాంటి ఇంకా అవిద్య మూలం ఉన్నది కాబట్టి అక్కడ ఉండి లోక సంగ్రహార్థము చెప్పాడని ఒక గౌణంగా చెప్పాడు. కానీ నిజంగా గమనిస్తే ఆత్మజ్ఞానం కలిగింది అంటే దాని ఎందుకు విరక్తుడై ఉంటాడు. నేను ఎంత చక్కగా చెప్పుకున్నావు రాత్రి, దేహాదులు అనేది ఈ నేనుకి ఎంత దూరంగా ఉన్నది, ఈ దేహాదులు ఎంత జడము, దానిలో ఉన్న పదార్థములు ఏమిటి, గులిమి, ఆ యొక్క కంటి పులుసులు, ఆ రకంగా ఆ యొక్క అవన్నీ పైత్యము, ఇవన్నీ కదా శ్లేష్మము, ఇవే కదా. అలాంటి దేహాదులు పెట్టుకుని ఎలా ఉంటాడు? దేహాదుల యొక్క వివేకం కలిగినప్పుడు ఆ దేహాదుల్లో ఉండలేడు. ఆ దేహాదులకు లక్షణమైన ఆత్మయందు ఉంటాడు. ఆత్మయందు ఏ రకమైన అశుద్ధము లేని శుద్ధ స్వరూపమైన శుద్ధాత్మ. అలాంటి శుద్ధాత్మని తెలుసుకున్న వివేకి, ఆ శుద్ధాత్మే తానని తెలుసుకున్న వివేకి, సర్వము తానే అని తెలుసుకున్న వివేకి ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు దేహాదులకు సంబంధించిన ఒక్కొక్క దేహాదులు యందు వీటి యందు విరక్తుడై సన్యాసి అయి వాడు పరమహంస పరివ్రాజకుడు అవుతాడు. అవుతాడని ఇక్కడ ఇది ముఖ్య సన్యాసం. అది కేవలం గౌణంగా చెప్పాడు ఆ యొక్క భగవద్గీతలో. ఇది ముఖ్యంగా ఇక్కడ చూపించి అది కూడా ఏదైతే ఉందో సామాన్యంగా ఉంటుంది. ఆ సన్యాసం ప్రకటీకరణంగా ఉండదు, సామాన్యంగా ఉంటుంది. ఇలాంటి వాడు స్థితి కొరకు, లేకపోతే అలాంటి స్థుతి కొరకు చేయడు. రోజు పాదపూజలకి, లేకపోతే దీనికి వాటికి వెళ్ళాలని, లేకపోతే ఎవరో పూజించాలని, లేకపోతే దండేసి భిక్ష పెట్టాలని, ఈ రకంగా గౌరవించి భిక్ష పెట్టాలని ఈ రకంగా అనుకోడు. గౌరవాదులు కోరుకోడు. భవతీ భిక్షాందేహి అని ఏదైతే ఉందో ఆ శబ్దంతో అడుగుతాడు. ముష్టివాడైతే మాదాకోవడం అంటాడు. సంస్కృతుల్లో బ్రహ్మచారికి, సన్యాసికి భవతీ భిక్షాందేహి అని అహంకార రహితుడై నేను భిక్షాటన చేస్తున్నాను తల్లి భిక్ష పెట్టు
అనే భావం చేతనే అతను దానికి లొంగి ఉంటాడు. నేను ఆత్మజ్ఞానం కదా, నా దగ్గరికి కంచం రావాలి, నా దగ్గరికి ఇది రావాలి, నా దగ్గరికి వచ్చి చెప్పాలి అని ఉండదు. ఎందుకంటే ఒక పీఠాధిపతులు ఎవరైతే ఉంటారో సన్యాసించి ఈ యొక్క ఆధ్యాత్మిక ఈ యొక్క వేదాంత ఈ యొక్క ప్రస్థానత్రయ భాష్యాన్ని పరిరక్షించడానికి ఏవైతే పీఠాలు ఉన్నాయో ఆ పీఠాధిపతులకి మాత్రమే నకర్మణ ప్రజయా ధనే నత్యాగే నేకే అమృతత్వమానసు అని వాడికి భిక్షామని చెప్పి భిక్షకు పిలవాలి. అంటే మిగతా వాళ్ళకి భిక్ష పిలవాలని రూల్ లేదు. వాళ్ళు ఎప్పుడు వెళితే వాడు భిక్ష పెట్టాలి. అది ఈ రకంగా ఈ పరిమహంస పరివ్రాజకులు ఎవరైతే ఉంటారో ఆ సన్యాసులు అలాంటి వాళ్ళు స్తుతిరహితులై అహంకారం పోయిన వాళ్ళై నమస్కారములు ఏవైతే ఉన్నాయో నమస్కార రహితులై ఈ రకంగా ఉంటారు. ఈ స్తుతి నమస్కారాలు ఎవరికంటే ఇప్పుడు దేవ ఋషి ప్రీత్యర్థము ఏవైతే కర్మలు చేసేవారు ఉంటారు కదా, ఈ స్తుతి నమస్కారాలు ఎవరికి చెయ్యాలి అంటే దైవారాధన, అలాగే ఋషి ఆరాధన, అలాగే మీరు దేవతల కోసం ఋషుల కోసం తర్పణాదులు పూజాదులు ఇలాంటివి ఏవైతే ఋషి పంచమి ఇలాంటివి ఏవి వస్తాయి కదా, ఇలాంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ దేవ ఋషి ప్రీత్యర్థం ఏ కర్మలు అయితే చేస్తారో అలాంటి వాళ్ళకి స్తుతి నమస్కారాలు ఉంటాయి. కానీ అజ్ఞాని ఆ దేవతలు ఆ దేవతల్ని పూజించి ఆ దేవతని వేరుగా చూసి వాటిని కొలుస్తూ ఉంటాడు. వాడికి స్తుతి నమస్కారాలు అవసరం. ఎందుకంటే ఎంకరేజ్మెంట్, వాడిని చూసి నమస్కారం పెడుతున్నారు, సన్మానిస్తున్నారు, కుండలాలు తొలగిస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి రేపు పొద్దున మనం వాళ్ళకి చేస్తే మన ఈ లోకం గౌరవిస్తుందని గౌరవాదులు ద్వైత భావాలతో కూడుకున్న వాళ్ళకి సరిపోతుంది. కానీ ఆ జ్ఞాని ఎవడైతే ఉన్నాడో ఆత్మజ్ఞాని ఆ దేవతలకు కూడా ఆత్మగా ఉన్నవాడు, తనకు తానుగానే ఉన్నవాడు. అందువల్ల తనని గౌరవించాలని తాను చూడడు. తనని గౌరవించిన వాడు మూర్ఖుడు, అవివేకుడు, వాడికి పాపం, వాడికి పుణ్యం. ఎందుకంటే లోకంలో అజ్ఞానితో కూడుకున్నాడు. తనను గౌరవించాలని తను చూడు. ఎందుకంటే గౌరవించబడే ఆ దృశ్యరాశి కూడా తన ఆత్మే ఉన్నది. ఏదైతే గౌరవింపబడుతున్నాయో ఆ దేవతలు కూడా తన ఆత్మే ఉన్నది. వాడు ఏకాత్మయైన అద్వితీయమైన స్వరూపం మీద నిలిచి ఉన్నవాడు. అలాంటి వాడు ఏ కర్మాదులు అతనికి లేవు కాబట్టి ఆ కర్మల యొక్క వికల్పాలు జరిగినప్పుడు అక్కడ నమస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఏ కర్మ వికల్పాలు లేనివాడు ఎందుకు కేవలము వికల్పరహితుడైన ఆత్మతత్వాన్ని తెలుసుకున్న ఆ నిర్వికారి అయిన ఆ బ్రహ్మజ్ఞాని యందు ఏ కర్మలు ఉండవు. అందువల్ల ఆయన దగ్గర నిస్వధాకార ఏవచ అన్నాడు. నిస్వధాకార ఏవచ అంటే స్వాహాకారాలు స్వాధాకారాలు కూడా ఉండవు. ఇక్కడ ఇప్పుడు స్వాహాకార అంటే గృహస్థుడికి యజ్ఞాలు చేసినప్పుడు శ్రౌత యజ్ఞాలు, దైవ యజ్ఞాలు ఏవైతే చేస్తామో అవి స్వాహ అని చేస్తాము. అలాగే ఇక్కడ పితృకర్మలు చేస్తున్నప్పుడు స్వాధాకారాలు చేస్తాము. అగ్నిహోత్రుడికి 2 భార్యలు, ఒకటి స్వాహ ఒకటి స్వాధ, 2 భార్యలు. ఈ దేవతలకి తర్పణాలు హోమాదులు ఆజ్యాదులు సమర్పించినప్పుడు ఒక భార్య స్వాహాకార అనే భార్య అది దేవతలు తీసుకుపోతుంది. పితృదేవతలకి ఈ భార్య స్వాధ అనే భార్య తీసుకుపోతుంది. అందువల్ల ఈ రకంగా గృహస్థులు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు దైవకర్మలు శ్రౌతకర్మలు ఇలాంటి వాటికి స్వాహాకారాలు ఉపయోగిస్తారు. పితృకర్మలకి స్వాధాకారాలు వాళ్ళు చెప్తారు. అయితే ఇవన్నీ కూడా లోకత్రయ అపేక్షతో చేస్తారు. లోకత్రయ అపేక్షతోటి ఈ గృహస్థులు ఈ రకంగా చేస్తారు. కానీ ఆత్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో ఆయనకి ఇవేమీ లేవు. ఆత్మజ్ఞానిని చూస్తే చాలు, ఏ స్వాహాకారాలతో యజ్ఞాలు జరిపించుకొని మనము ఆ పితృకర్మలు శ్రౌతకర్మలు దైవకర్మలు ఏవైతే చేస్తున్నామో ఒక్క ఆత్మజ్ఞానిని చూస్తే చాలు. ఆత్మజ్ఞాని యొక్క హృదయంలో ఆ దేవతలు పితృదేవతలు సమస్తము నకసిక పర్యంతము ఆయన్ని ఆశ్రయించి ఉంటారు. అందువల్ల ఒక్కసారి ఆయన దృష్టిని ఆయన చూస్తే చాలు, ఆయనకి భోజనం పెడితే చాలు, ఆయన భిక్ష పెడితే చాలు. ఎందుకంటే సమస్త దేవతలకి ఆహారాన్ని పెట్టినంత మహాపుణ్యమని విశ్వేశ్వర స్మృతి, మనుస్మృతి, ధర్మసింధు ఇత్యాదులు చెబుతున్నాయి. అందువల్ల ఈ రకంగా ఎందుకు చెబుతున్నాయి? సర్వదేవతల యొక్క ఆత్మ తానే ఉన్నాడు,
సర్వదేవతలు ఆయనకి కొలువై ఉన్నారు, సర్వదేవతలు ఆయనకి ఉపాధి అయినది. సర్వదేవతలు, సర్వ మానవులు, సర్వ పశుపక్షాలు, సర్వ చెట్లు పుట్టలు, సమస్త ప్రపంచము, సర్వలోకము ఆయనకి ఉపాధి. సర్వలోక సప్తాంగ ఏకోన వింశతి ముఖ జాగ్రత్త స్థానో బహిప్రజ్ఞ. సమస్త జాగ్రత్త ప్రపంచముతో కూడుకున్న ఆధ్యాత్మిక, ఆది దైవిక, ఆది భౌతిక ప్రపంచమంతా ఆయనకి ఉపాధి అయినది. అలాంటి ఉపాధిగతమైన జ్ఞాన దృష్టితో ఉన్నవాడిని, అలాంటి జ్ఞాన దృష్టితో ఉన్నవాడికి వాడికి ఇంకా స్వాహాకారాలు స్వాధాకారాలతోటి కర్మలు చెయ్యకపోయినా, జరగకపోయినా, జరగలేకపోయినా, ఒకవేళ కుదరకపోయినా ఒక్కసారి భిక్షావనం చెప్పి భిక్ష పెడితే చాలు, సమస్త స్వాహాకారాలతో స్వాధాకారాలతో పెట్టినట్టు. అలాంటి గృహస్థుడు ఆ రకంగా చేస్తున్నవైతే వీరిలో మాత్రము స్వాహాకారాలు స్వాధాకారాలతో కర్మలు ఆయన దగ్గర లేవు. సమస్త దేవతలు ఆయన యొక్క కొలువై ఉన్నారు, తన ఉపాధి అయి ఉన్నారు, స్వరూపమై ఉన్నారు, తన ఆత్మై ఉన్నారు. ఈ రకంగా సర్వ కర్మలు వర్జితుడు. అందువల్ల ఇతనికి ఏ బాహ్య ఈషణలు లేకపోవడం చేత, ఏ బాహ్య ఈషణలు లేకపోవడం చేత అతను పరమహంస పరివిరాజకుడై ఉన్నాడు అని ఈ రకంగా చెప్పాడు. చెప్పి ఇప్పుడు ఏతం వై తమాత్మానం విదిత్వా ఇత్యాది శృతేః. ఏతం వై తమాత్మానం విదిత్వా ఇత్యాది శృతేః. ఈ రకంగా కూడా శృతులు చెప్తున్నాయి. అక్కడ ఏం చెప్పింది బృహదారణ్యకం 3:5-1లో దీని కంటిన్యూటీ మంత్రం ఏమిటి? ఏతం వై తమాత్మానం విదిత్వా బ్రాహ్మణాః పుత్రేషణాయశ్చ విత్తేషణాయశ్చ లోకేషణాయశ్చ ఉత్థాయ అథ భిక్షాచర్యం చరంతి అని అక్కడ చూపించింది. ఏ రకంగా అంటే ఏతం వై తమాత్మానం విదిత్వా, ఆ బ్రాహ్మణాః, ఆ బ్రాహ్మణులు అంటే ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందినవాడు. ముందు కర్మకాండ చేసి కర్మకాండ చేత తరించి కిం కరిష్యామః, ఈ లోకంతో నాకేం పని, ఈ లోకంతో నాకేం పని, ఈ లోకంతో, ఈ పుత్రులతో, ఈ భార్యతో, వీడితో ఏం పని, వీడితో నాకు కేవలము ఈ యొక్క శరీరం ఉన్నంత వరకే కదా, వీడితో నాకేం పని అని వివేకం కలవాలి. ఆత్మ అనాత్మ వివేకం తెలుసుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళు ఈ రకంగా ఏతం వై తమ ఆత్మానం విదిత్వా, తన స్వరూపమైన ఆత్మని విదిత్వా ఆ బ్రాహ్మణులు తెలుసుకుని పుత్రేషణాయశ్చ, పుత్ర ఈషణ అంటే కోరిక, పుత్రులు యందు కోరిక, ఇచ్చ కోరిక, ఈషణ కోరిక, అలాంటి దాన్ని పుత్రేషణాయశ్చ పుత్రులు యందు కోరిక, చ అంటే మరియు విత్తేషణాయశ్చ అంటే ఐశ్వర్యం, ఐశ్వర్యాలు యందు కోరిక, లోకేషణాయశ్చ లోకేషన్ అంటే ఆ లోకము, ఈ లోకము, ఈ లోకంలో భోగము, పరలోక భోగము, అది నేను చెప్పుకున్నాం కదా, హిమోత్ర ఫల భోగ విరాగము. అలాంటి ఈ లోకము ఉత్థాయ, ఈ మూడిటి నుంచి లేచి వదిలిపెట్టి అథ ఇక భిక్షాచర్యం చరంతి, భిక్షాచర్యాన్ని వాళ్ళు చేస్తారు. అన్ని వదిలిపెట్టి తనకంటూ ఒక్క వస్తువు లేకుండా సర్వాన్ని వదిలిపెట్టి కేవలము భిక్షుకులై జీవిస్తారు అని చెప్పాడు. చెప్పి ఇంకా నిరాశిషం అనారంభం నిర్నమస్కారం అస్తుతి నిర్ముక్తం బంధనై సర్వస్థం దేవ బ్రాహ్మణం విదు. నిరాశిషం అనారంభం, ఏది ఆశించకుండా, అనారంభం ఏది ఆరంభించకుండా, నిర్నమస్కారం ఏ నమస్కారంలో లేక, అస్తుతిం ఏ స్థుతులు కోరక, నిర్ముక్తం బంధనై ముక్తి బంధములు రెండు వదిలినవాడి, సర్వస్థం దేవ బ్రాహ్మణం విదుహు అలాంటి సర్వము వ్యాపించే ఆత్మదేవుణ్ణి అతన్నే ఆయన ఆ బ్రాహ్మణుడు తెలుసుకున్నాడు. అన్నిటినీ వదిలి ఆ బ్రాహ్మణుడు దాన్నే పొంది ఉన్నాడు, దాన్నే తెలుసుకుని ఉన్నాడు అని మోక్ష ధర్మం, భారతం మహాభారతం మోక్ష ధర్మము ఈ రకంగా ఆ రకమైన దాంట్లో 2:45-24లో చూపించింది. తర్వాత తద్బుద్ధ యస్తదాత్మానః తన్నిష్ట తత్పరాయణః ఇత్యాది స్మృతేశ్చ. తద్బుద్ధ యస్తదాత్మానః తన్నిష్ట తత్పరాయణః
ఇత్యాది స్మృతిశ్చ అని 5:18 మనం చెప్పుకున్నాం. 5:18 మనం చెప్పుకున్నాం. తద్బుద్ధస్తదాత్మానః తన్నిష్టా తత్పరాయణాః ఇత్యాది స్మృతి 5:18లో భగవద్గీతలో మనం చెప్పుకున్నాం. అంటే తద్బుద్ధయః తదాత్మానః ఆ బుద్ధు ఏదైతే ఉన్నదో ఆ బుద్ధి తదాత్మ ఆ ఆత్మస్వరూపం యందు ఆ దాని యందే తత్ ఇక్కడ తద్బుద్ధయః తదాత్మానః తద్నిష్ట తత్పరాయణ అంటే ఇక్కడ తత్ 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 అని వాడు. తత్ అంటే ఏమిటి? తత్ అంటే తాను, తత్ అంటే అది, అది అంటే ఈ తాను. ఏదైతే అది అంటున్నామో అది ఈ ఆత్మే ఉన్నది. అయమాత్మ బ్రహ్మ. ఆ తత్ అనే బ్రహ్మం ఏదైతే ఉన్నదో ఆ తత్తు యందు ఆ బ్రహ్మం యందు బుద్ధి ఉన్నవాళ్ళు, ఆ తత్తైన ఆత్మని తెలుసుకున్న వాళ్ళు, ఆ తత్తైన ఆత్మ నిష్ట యందు ఉన్నవాళ్ళు, ఆ తత్తైన దాని యందే తత్పరాయణులై ఉన్నవాళ్ళు, దాని యందే పరాయణులు ఉన్నవారు అంటే దాని యందే నిలిచి ఉన్నవారు, అలాంటి వాళ్ళు తద్బ్రహ్మ అదే బ్రహ్మము, వాడే బ్రహ్మము అని అక్కడ చెప్పాడు. ఈ రకంగా తద్బుద్ధి తత్ ఆత్మ తత్ తన్నిష్ట తత్పరాయణ ఎవరైతే ఉంటాడో వాడు తత్తే, అంతేగాని వాడు త్వము కాదు, వాడు తత్తే అయి ఉన్నాడు అంటే ఆ బ్రహ్మమే అయి ఉన్నాడు, అంతేగాని నేను కాదు, వాడు బ్రహ్మమే అయి ఉన్నాడు. అలాంటి స్మృతులు కూడా చెప్తున్నాయి వాడు బ్రహ్మమే, నడిచే బ్రహ్మమే కానీ అది మామూలు సామాన్యమైన నేనని జీవుడు కాదు, అది బ్రహ్మమే, ఆ బ్రహ్మం యందే నిలిచి ఉన్నాడు అని స్మృతి చెప్పింది. ఈ రకంగా చెబుతూ చలం శరీరం ప్రతిక్షణం అన్యథాభావాత్. చలం అంటే అర్థం చెప్తున్నాడు. శరీరం ప్రతిక్షణం అన్యథాభావాత్. చలం అంటే శరీరం అని అర్థం, చలం అంటే శరీరం అని అర్థం. ఎందువల్ల అది ఓ ప్రతిక్షణం అన్యథాభావాత్. చలం అంటే శరీరం అర్థం. ఎందువల్ల చలనము అంటే చలించేది, దాన్ని శరీరం అని ఎందుకు అర్థం చెప్తున్నారు? అది ప్రతిక్షణం వేరే వేరే భావాలతో మార్పు చెందుతూ ఉంటుంది కాబట్టి, బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలితనము, రోగము, నిమిషానికి మార్పులు ఇలాంటి వాటితో కూడుకుని ఉంటుంది కాబట్టి అది చలం, ఇది శరీరం. అచలం ఆత్మతత్వం. అచలం అంటే ఆత్మతత్వం, చలం అంటే మార్పు చెందేది శరీరం, అచలం అంటే మార్పు చెందనిది, అందువల్ల ఆత్మతత్వము అని చెప్పబడింది. యదా కదాచిత్ భోజనాది సంవ్యవహార నిమిత్తం ఆకాశవత్ అచలం స్వరూపం ఆత్మతత్వం ఆత్మనో నికేతం. యదా ఎప్పుడైతే కదాచిత్ ఎప్పుడైనా ఒకప్పుడు, యదా కదాచిత్ ఎప్పుడైనా ఒకప్పుడు భోజనాది సంవ్యవహార నిమిత్తం ఆ యొక్క మహాజ్ఞాని, ఆ ఆత్మజ్ఞాని, ఆ బ్రహ్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో అలాంటి వాడు భోజనాది సంవ్యవహార నిమిత్తం, భోజనాదుల గురించి ఆ వ్యవహారాల గురించి వాటి కారణంగా ఆ నిమిత్తంగా ఆకాశవత్తు అచల స్వరూపం ఆత్మతత్వం ఆత్మనో నికేతం. ఆకాశము వలె అచల స్వరూపమైన ఆ ఆత్మతత్వం అయినప్పటికీ అలాంటి ఆత్మయే అతనికి నికేతం, అలాంటి ఆత్మయే నికేతమై ఉన్నవాడు. అలా ఆత్మయే నికేతమై ఉన్నప్పటికీ, ఆకాశము వలె అచల స్వభావమైనప్పటికీ, ఆత్మతత్వ స్వరూపమైనప్పటికీ ఎప్పుడైనా ఒకప్పుడు భోజనాది నిమిత్తం చేత ఒకవేళ ఆ నికేతం ఆత్మనికేతం, ఆత్మ ఆశ్రయం, నికేతం అంటే ఆశ్రయం, అలాంటి ఆత్మ యొక్క ఆశ్రయాన్ని వదిలి ఆ స్థితిని ఆత్మస్థితిని విస్మృత్య, అలాంటి ఆత్మస్థితిని విస్మృత్య, ఆత్మస్థితిని వదిలిపెట్టి అతను ఎప్పుడో అహం ఇది మన్యతే, అప్పుడు అతను నేను ఇది అని ఎప్పుడైతే తెలుస్తాడో, నేను ఇది అని ఎప్పుడైతే తెలుస్తాడో యదా తదా చలదేహ దేహ, అప్పుడు ఆయన చలమైన దేహంతో కూడుకున్నవాడు అవుతాడు. ఆయన చలించాడు అంటే దేహం వరకే చలిస్తాడు, అంతేగాని విషయాల వరకు ఇంకా చలించాడు. ఎప్పుడైతే భోజనాది విషయాలు అవసరం ఉంటుందో ఆ బ్రహ్మజ్ఞానికి భోజనాది విషయాలు ఉంచినప్పుడు
బుద్ధి ఆత్మవిచారం చేస్తున్న ఆ బుద్ధితో కూడుకుని ఆత్మయందే నిలిచిన వాడు ఎవడైతే ఉన్నాడు, ఆత్మస్వరూపం ఎందే నిలిచిన వాడు ఎవడైతే ఉన్నాడు, ఎప్పుడైతే ఆకలి దప్పికలు అనేది తాగుతుందో అప్పుడు ఆకలి దప్పికల వరకు అంటే దేహము వరకు, దేహములో ఆ చలమైన దేహంలో దాన్ని పొందుతాడు. అది విస్మృత్య వదిలిపెట్టి దేహంలో అక్కడ ఉంటాడు అని. అంతవరకు వాడు ఎక్కడ ఉంటాడు? జ్ఞానంలో ఉంటాడు. దేహం నడుస్తున్నా, చూస్తున్నా, ఆలోచిస్తున్నా దాని యొక్క దృష్టి వాడికి ఉండదు. వాడి దృష్టి అంతా ఆత్మదృష్టి అయి ఉంటుంది, ఆత్మదృష్టి అయి ఉంటుంది. వాడు ఎప్పుడైనా ఆకలి దప్పులు కలిగినప్పుడు అప్పుడు శరీరంలో ఆయన చలుడై ఉంటాడు, చల దేహ ఆ చలుడై ఉంటాడు. నికేత యస్స సోహం ఏవం చలాచల నికేత. ఈ రకంగా ఎప్పుడైతే ఆత్మస్థితిని వదిలి నేను అని ఎప్పుడైతే తెలుస్తాడో అప్పుడు చలుడవుతాడు, అప్పుడు చలుడవుతాడు. అలాగ చలనమైన దేహమే ఇల్లుగా, నికేతం అంటే ఇల్లుగా, గృహముగా అక్కడ యస్స సూయం ఎవరికైతే ఉంటుందో అతడు చలుడవుతాడు. అందువల్ల ఏవం ఈ విధంగా చలాచల నికేత ఆత్మజ్ఞాని వాడు అచలమైన బ్రహ్మముయందు ఆశ్రయమై ఉంటాడు. ఆకలి దప్పికలు అవి తాకినప్పుడు దేహంలో ఉంటాడు, చలమైన దేహంలో ఉంటాడు. అంతే చలాచల నికేత అని. అందుకని విషయాల్లో నికేతుడు కాదు, బాహ్య విషయాల్లో నికేతుడు కాదు, భార్యాపుత్రాదులనే బయట విషయాలతో నికేతుడు కాదు, బంధుమిత్రాదులతో నికేతుడు కాదు, బయట ఏ వస్తువుల యొక్క ప్లాన్స్ కానీ ఏమి వాటితోటి నికేతుడు కాదు. కేవలము దేహమే వరకే ఆయన నికేతుడై ఉంటాడు. దేహము నికేతం కానప్పుడు అతనికి అచలమైనదే నికేతం. నికేతం అంటే దాన్ని ఆశ్రయించి ఉంటాడు. ఆకలి దప్పులు ఉన్నప్పుడు దీన్ని ఆశ్రయించి ఉంటాడు. అంతవరకే అంది అని చెప్పాడు. విద్వాన్ నా పునర్బాహ్య విషయాశ్రయ నచ యాదృచ్ఛికో భవేత్ యాదృచ్ఛా ప్రాప్త కౌపీన ఆచ్ఛాదన గ్రాసమాత్ర దేహస్థితి ఇత్యర్థః. అలాంటి విద్వాంసుడు ఆత్మజ్ఞాని ఎవడైతే ఉన్నాడో నా పునర్బాహ్య విషయాశ్రయ అతడు బాహ్య విషయాల్ని ఆశ్రయించడు, బాహ్య విషయాలు ఏమి ఆశ్రయించడు. అలాంటి వాడిని ఆశ్రయించకుండా నాకు యాదృచ్ఛికో భవేత్ యాదృచ్ఛికంగా ఉంటాడు, యాదృచ్ఛికంగా ఉంటాడు. అంతేగాని బాహ్య విషయాలు ఎందు వాడు ఆశించడు, యాదృచ్ఛికంగా ఉంటాడు. యాదృచ్ఛికంగా ప్రాప్తించిన వస్తువులు అంటే ఏమిటి? యాదృచ్ఛికంగా ప్రాప్తించిన వస్తువులు అంటే ఏమిటి? యాదృచ్ఛికంగా అడగకపోయినా అవతలవాడు ఇచ్చాడు కాబట్టి టీవీ పెట్టుకుంటామా? అవతలవాడు ఇచ్చాడు కాబట్టి అన్నీ పెట్టుకుంటామా? యాదృచ్ఛికం అంటే ఏమిటి అంటే కౌపీన ఆచ్ఛాదన గ్రాసమాత్ర దేహస్థితి. కౌపీనము, ఆచ్ఛాదన, గ్రాసమాత్ర అంటే భోజనం, గ్రాసం అంటే భోజనం, భోజనమాత్ర దేహస్థితి గలవాడై ఉంటాడు అని ఈ రకంగా ఇచ్చట. ఇది సన్యాసి లక్షణం. ఈ రకంగా చెప్పబడింది. అంటే ఇక్కడ చలాచల నికేతశ్చ అంటే చలం అంటే శరీరము ప్రతిక్షణము అది మారుతుండడం చేత, శరీరం ప్రతిక్షణము మారుతుండడం చేత అది చలమని చెప్పబడింది. అచలం అంటే ఆత్మతత్వము, ఆత్మతత్వం అంటే కూటస్థ నిత్య స్వరూపం అని అర్థం. అచలం అంటే ఆత్మతత్వం, అది కూటస్థ నిత్య స్వరూపమై ఉన్నది. అలాంటి ఆత్మతత్వము అచలమై ఉన్నది. ఎప్పుడైతే భోజనాది వ్యవహార నిమిత్తము ఎప్పుడైతే అది పొందాలనుకుంటాడో ఆకాశము వలె అచలమైన స్వరూపముతో కూడుకున్న ఆత్మతత్వాన్ని వదిలి నేనుగా ఇక్కడ నికేతమైన శరీరాన్ని ఆశ్రయించి దేహమాత్రమైన దానిని దేహమాత్రంగా మాత్రమే అందులో ఉండి నేనని తెలుస్తాడో అప్పుడు చలుడు అని దేహ నికేతం ఎవరికైతే ఉంటుందో అతడు చలుడు అని చెప్తాడు. ఆత్మనికేతం ఉన్నవాడు అచలుడు, దేహ నికేతం ఉన్నవాడు చలుడు అని ఈ రకంగా చెప్పాడు. ఇక్కడ చలనికేతం వదిలి ఈ శరీరం ఉండి నేను భోంచేస్తాను, నేను పడుకుంటాను, నేను తిరుగుతాను, ఇలా ఎప్పుడు అనుకుంటాడో అప్పుడు చలం అవుతుంది. ఎప్పుడు తిరుగుతాడు? భిక్షాటన చేయాలి కదా, భిక్షాటన తిరగడం,
భవతి భిక్షాందేహి అని ఆ భిక్షాటన తిరగడం. అప్పుడైతే కానీ సన్యాసం పూర్తి కాదు. సన్యాసించి కనీసం 2-3 ఏళ్ళు భిక్షాటన చేయాలి. చేస్తే కానీ అహంకారం పోదు. రాయల్గా వచ్చి రాయల్గా సన్యాసం తీసుకుని రాయల్గా ఉన్నాం అనుకోండి, ఆ అహంకారం కూడా అంత రాయల్గా ఉంటుంది, పోదు. అన్నీ వదిలిపెట్టి ఒక 3 ఏళ్ళు భిక్షాటన చేయాలి. ఎవరు తన వాళ్ళు అంటూ లేకుండా, ఏ వస్తువు లేకుండా. అలా 3 సంవత్సరాలు చేశాను నేను చిన్నముషుడి వాళ్ళు. 5 కొంపలు, బ్రాహ్మణ కొంపలు. అది చాలా చాలా కష్టం, అనుభవించేవాడు తెలుస్తుంది. అలాంటిది భిక్షాటన. ఈ రకంగా చలాచల నికేతం ఈ దీన్ని వదిలిపెట్టి నేను తిరుగుతున్నాను, భిక్షాటన చేస్తున్నాను, నేను పడుకుంటాను, నేను భోజనం చేస్తాను అని ఏ రకంగా ఈ శరీరంలో ఉండి అనుకుంటామో అది చలనము అని అంటాము. ఆ శరీరంలో ఉంటాడు అంటాడు. ఎప్పుడైతే కేవలం ఆత్మగానే ఉండి అది అనుకుంటాడో అతడు అచల నికేతుడు. కేవలము ఆత్మగా ఉండి అతను అనుకుంటాడో అతను అచల నికేతుడు. దీని గురించి కులకుని గారు తెగ రాశారు. అనుభవం లేని వాళ్ళు ఎంత రాసినా ఏం ఉపయోగం? సన్యసించి అనుభవాన్ని పొందిన వాళ్ళు చెప్తే అద్భుతంగా ఉంటుంది. ఈ చలము అచలము అనే దానికి ఆ రకంగా జీవించేవాడికే తెలుస్తుంది. కనీసం ఒక 3-4 ఏళ్ళు. మామూలుగా ధర్మశాస్త్రం సూక్ష్మంగా చూస్తే 5 సంవత్సరాలు పూర్తి భిక్షాటంతో ఉండాలి. సన్యసించిన తర్వాత పూర్తి భిక్షాటంతో 5 సంవత్సరాల నుండి చక్కగా నియమం చేత ఓంకారము 12,000 జపం చేస్తూ ఆ భిక్షాటన చేస్తూ ఎండనక వాననక ఆ యొక్క చలనక ఆ సమకాలంలో అవతల వాళ్ళకి ఇబ్బంది లేని టైం చూసి వాళ్ళందరూ భోజనం చేసిన తర్వాత ఆ సమకాలంలో వాళ్ళు వేసే భిక్ష ఏదైతే అదే తృప్తి, అదే భగవంతుడి యొక్క ప్రసాదం అని దాన్ని స్వీకరించడం ఏదైతే ఉంటుందో అది ఒక 5 సంవత్సరాలు చేస్తే తర్వాత భిక్షాటన అది చేయకపోయినా ఇంకోటి దోషం లేదు. 5 సంవత్సరాలు ఉండాలి. అంటే తర్వాత కూడా అది అలవాటు అవుతుంది. ఒకవేళ లేక ఏదో కారణాల చేత క్యారేజీలు వచ్చేసాయి అనుకోండి, పర్వాలేదు. కనీసం 5 సంవత్సరాలు ఆ రకంగా చేయాలి. ధర్మశాస్త్రం ఈ మనుస్మృతి, ధర్మసింధు భిక్షాటనే చెప్తుంది. ఆ భిక్షాటంలోనే ఆ సూక్ష్మమైన అహంకారం పోతుంది. అది సన్యాసం. అలాంటి సన్యాసము ఏదైతే ఉన్నదో దానిని ఈ గౌడపాద కారికల్లో గట్టిగా నిర్ణయించి చలము అచలము అని చెప్తుంది. ఇది భిక్షాటన చేసే సన్యాసులకి దీని అనుభవం తెలుస్తుంది. ఊరికే సిద్ధాంతం తెలిసింది కదా తెగ రాసిస్తూ ఉంటే చలము అంటే ఆత్మ, అచలము అంటే శరీరము, ఈ అచలం ఉన్నవాడు ఎలా ఉంటాడు, ఇలా ఉంటాడు, అలా ఉంటాడు అంటూ ఊరికే ఊహాపోహలు. వీడికి అనుభవం లేదు. టేప్ రికార్డు అనుభవంలో ఉన్నవాడు చెబితే అది తెలుస్తుంది. పక్షి ఎగిరిపోతూ అది చలనం ఎలాగ ఉంటుందో ఆ రకంగానే ఉంటుంది వాడు చలనం. పక్షి యొక్క ఆకాశంలో ఎగురుతున్నప్పుడు దాని చలనము, దాని నడక ఆకాశానికి ఏమాత్రం కూడా అక్కడ అడుగులు పడవు. చేపలు నీటిలో తిరుగుతున్నప్పుడు వాటి యొక్క అడుగులు నీటిలో పడవు. ఏ రకంగా ఉంటుందో వాడి భిక్షాటన కూడా అలాగే ఉంటుంది. ఆ అడుగులు వాడు పడవు అంటే అర్థం, అడుగులు పడవంటే వాడి యొక్క కదలికలు వాడికే గుర్తుండదు. ఏది భిక్షాటన అయిపోతుంది. అంటే ఆ వ్యక్తులతో కానీ, ఆ వస్తువుతో కానీ, ఆ యొక్క గృహంతో కానీ సంబంధ బాంధవ్యాలు ఉండవు. కేవలం భిక్షాటన వరకే పరిమితమై ఉంటుంది. అది అద్భుతమైన సాధన. అలాంటి సాధనతో కూడుకుని అలాంటి జ్ఞాని ఎవరైతే ఆ రకంగా భిక్షాటనతో కూడుకుని ఆ రకమైన ప్రస్థానత్రయ భాష్యాన్ని అనుభవపూర్వకంగా దాన్ని చూస్తూ ఉంటాడో అది చివరి దశ, అది మోక్షస్థితి. ఆ రకంగా ఎవరైతే ఉంటాడో అలాంటి వాడు ఆ రకంగా ఉన్నప్పుడు, పడుకున్నప్పుడు, భోజనం చేస్తున్నప్పుడు, భిక్షాటన చేస్తున్నప్పుడు ఈ రకంగా ఉన్నప్పుడు చలమని అంటారు. ఎప్పుడైతే కేవలం ఆత్మగానే ఉండి ఆత్మగానే ఆ విచారంలోనే ఉంటాడో అలాంటి వాడు అచల నికేతుడు అని ఈ రకంగా చెప్పబడింది. అందువల్ల ఆ జ్ఞానికి 2 రకాలు ఉన్నాయి. ఈ వివేకానంద ఆశ్రమాలు పెట్టినప్పుడు ఆ మహానుభావుడు చెప్పాడు, రామకృష్ణ మిషన్ మీరు ఎందుకు పెడుతున్నారు, ఇవన్నీ మిషన్ అని పెట్టడం తప్పు కదా, సన్యాసి మిషన్ అనే వర్క్ ఏమిటి, అందులో పెట్టకూడదంటే ఊరికే కాషాయ గుడ్లు వేసుకుని ఊరికే తిరుగుతున్నారు, పనికి రాకుండా, ఇటు సంసారానికి పనికి రాకుండా, అటు సమాజ సేవ పనికి రాకుండా
ఇటుపక్క ఏమీ లేకుండా గొడవ వేసుకుని తిరుగుతున్నారు. వీళ్ళందరినీ క్రోడీకరించి ఒక దగ్గర పెడితే ఇది ఒక పంజరం లాంటిది. వీడికి ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో దాన్ని తెలుసుకుని పోవచ్చు, ఇక్కడ తిరిగి వెళ్ళిపోవచ్చు. అందులో ఒక స్టాండర్డ్ మనసు రావడానికి ఒక దీనిగా పెట్టానని చెప్పి అది చెప్పాడు. అందులో ఆశ్రమాల్లో ఉండిపోవడం, ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు సన్యాసులు, ఆశ్రమాల్లో ఉన్నవాళ్ళు గొప్పవాళ్ళని చాలా మందికి భావన. భిక్షాటన చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దది కాదు. నాతోటి చాలా చెప్పేవారు, కారులో మా స్వామివారు వచ్చి అలాగే ఇది చేసేవారు, ఇలా చేసేవో అరగంట సుత్తేస్తేనే నాకు భిక్ష దొరికింది కాదు. ఇంకా 2-3 ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి ఏదో మైలు వచ్చిందంటే 2 ఇంట్లో మైల, ఇంకా 4 రోజులు 5 రోజులు భిక్ష దొరికింది కాదు. ఇంకొకరి ఇంటికి వెళ్ళి ఇంకొకటి చెప్పరా అంటే వాళ్ళ కోపం. గృహస్థులతో చాలా కష్టం, భయంకరమైన జాతి గృహస్థుల జాతి. ఆ సంసారాలు భయంకరమైన కామక్రోధాలు రాగద్వేషాలు ఉన్నవాళ్ళు అవి మన మీద కూడా ప్లే చేస్తుంటారు. మనం నిర్మానుష్యంగా ఉందనుకుంటే వాళ్ళు ప్లే చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చే వాళ్ళే బాగా ఇష్టంగా ఉంటుంది, వాళ్ళ గురించి మనం వింటూ ఉండాలి. ఆ టేప్ రికార్డ్ వేస్తూ ఉంటారు, అది వింటూ ఉండాలి. వాళ్ళకి నచ్చిన వాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ గురించి అవి కూడా చెప్తుంటారు, అవి టేప్ రికార్డ్ వేస్తారు, అవి వింటూ ఉండాలి. చాలా ప్రమాదమైన జాతి అది. అలాంటి వాళ్ళ దగ్గర భిక్షకి వెళ్ళాలి. ఆ వాళ్ళ భిక్ష అంటే వాళ్ళకి అంటుకోకుండా జాగ్రత్తగా వచ్చేయాలి. అక్కడ వాళ్ళకి ఏదైతే ఒకరికొకరే బాబు నువ్వు ఇవ్వడం నాకు భిక్ష లేదు కదా ఇంకోటి చెప్పడానికి మేము అనకూడదు. అప్పుడు వాడు ఏదో చెప్పాడు అనుకోండి, ఇంకోటి వాడు వెళ్ళి చెప్పాడు, వాడు చెప్పాలా మాకు స్వామివారికి చెప్పచ్చు కదా. నేను చెప్పకూడదురా బాబు అన్న వినిపించుకోడు. స్వామివారు నాకు బాగా పరిచయం, మాకు ఎప్పటి నుంచి పరిచయం, స్వామివారు నాతోటి మాట్లాడచ్చు కదా. కొన్ని విషయాలు మాట్లాడకూడదంటే కూర్చోండి సార్ కూర్చోండి అని అనకూడదు. సన్యాసి ఎవరైనా వస్తే కూర్చోండి అని అనకూడదు, ఎవరైనా వస్తే ఇది తీసుకురండి అని అనకూడదు. అలాగే ఎవరైనా అక్కడికైనా వెళ్తే భోజనానికి ఇది నాకు పలానా చేసి పెట్టండి అని అనకూడదు. ఇన్ని ఉంటాయి, మనకి ఏది ఇష్టం లేదో చేశారు, ఏది ఉంటే మనకి ఏదైతే కడుపుకి సరిపోదో కుదరదో, ప్రతి శరీరానికి ప్రకృతి దోషం ఉంటుంది కదా, అదే జరిగింది అనుకోండి, అది తినడమే చాలా కష్టంగా ఉంటుంది. మళ్ళీ వాళ్ళ రాగద్వేషాలు అంటకుండా ఉండడానికి అది మళ్ళీ కడుక్కొని తినాలి ఆహారాన్ని. ఎందుకంటే గృహస్థుల యొక్క రాగద్వేషాలు భయంకరంగా ఉంటాయి, చాలా భయంకరంగా ఉంటాయి. సూక్ష్మంగా వాళ్ళు